2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ కుటుంబం అడ్డా కడప జిల్లాలో అందున వైఎస్ స్వగ్రామమైన పులివెందుల్లో జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అది ఆయన సొంత నివాసంలో. అప్పట్లో ప్రతిపక్ష నేత అయిన జగన్ కు ఈ హత్య సానుభూతిని ప్రోతి చేసి పెట్టింది. వివేక హత్య జరిగిన నాటి నుంచి ఈ కేసు దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య జరిగిన వెంటనే అప్పటికి ప్రతిపక్షమైన వైసీపీ అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించింది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ సొంత బాబాయిని పొట్టన పెట్టుకున్నారంటూ సోనత్నాలు పెట్టి ప్రజా సానుభూతిని సంపాదించుకున్నారు. చివరికి ఆ సానుభూతి ఆయనకు అధికార పీఠం దక్కేలా చేసింది. అయితే తీరా అధికారంలోకి వచ్చాక ఆరోపణలన్నీ రివర్స్ అయ్యాయి. అప్పట్లో జగన్ అండ్ కో అప్పటి ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ పై ఆరోపణలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి మళ్లీ మాట్లాడలేదు. ప్రతిపక్షంలో ఉండగా వివేక హత్య కేసును సిబిఐ చేత దర్యాప్తు చేయించాలంటూ డిమాండ్ చేసిన జగన్ అధికార పగ్గాలు అందుకున్న తర్వాత సిబిఐ దర్యాప్తు అవసరం లేదంటూ తన పిటిషన్ ను కూడా ఉపసంహరించుకున్నారు. అయితే వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత పట్టుదలతో న్యాయం కోసం సాగించిన అలుపెరుగని పోరాటం ఫలితంగా వివేక హత్య కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. జగన్ తన అధికారాన్ని ఉపయోగించి సిబిఐ దర్యాప్తునకు అడుగడుగునా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులపై పులివెందుల్లో దాడి యత్నాలు జరిగాయి. హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడ్డారు. సిబిఐ అధికారులపైనే ఎదురు కేసులు నమోదయ్యాయి. దీంతో మరోసారి వైఎస్ వివేక కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించి మరీ కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యేలా చేశారు. మొత్తంగా ఈ కేసులో సిబిఐ దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేక హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులెవరన్న విషయంలో జనబాహుళ్యంలో ఒక స్పష్టత వచ్చింది. ఇంటి దొంగలే వివేక హత్య కేసులో కీలకంగా ఉన్నారన్న అనుమానాలు నిరాధారమైనవేవీ కావన్న స్పష్టత వచ్చింది. కడప లోక్సభ అభ్యర్థి విషయంలో వచ్చిన విభేదాలే వివేక హత్యకు మోటివ్గా సిబిఐ దర్యాప్తు తేల్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సొంత కుటుంబ సభ్యులే దూరమయ్యారు. వివేక కుమార్తె సునీత కూడా తన అన్న అధికారంలో ఉండగా తన తండ్రి హత్య కేసు తేలే అవకాశాలు లేవన్న నిర్ధారణకు వచ్చారు. అందుకే అన్నకు వ్యతిరేకంగా హస్తిన వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పై ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. అవన్నీ తెలిసినవే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం. అది ఈ హత్య విషయంలో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని సందేహాలకు అతీతంగా ఎత్తి చూపింది. అటువంటి దస్తగిరి వేరే కేసులో అరెస్టై కడప కారాగారంలో ఉన్న సమయంలో వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి నుంచి బెదిరింపులొచ్చాయి. ఆ బెదిరింపులపైనే దస్తగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దస్తగిరి ఫిర్యాదు మేరకు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డితో పాటు కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఐఎన్ఎస్ ప్రకాష్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా కడప జైలులో దస్తగిరిపై వేధింపుల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ను నియమించింది. దీంతో మరోసారి వివేక హత్య కేసులో కదలిక వచ్చిందని భావించవచ్చు.